అనూప్ రూబెన్స్ ఈ పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈ పేరు సుపరిచితమైంది. అందుకు ప్రత్యేకంగా కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాయుడు అంటూ అందరి నోళ్లలో ఆయన ట్యూన్ చేసిన పాటే నలుగుతోంది. కాటమరాయుడు టైటిల్ సాంగ్ అభిమానుల గుండెల్లో సునామీ రేపింది. 400 మంది డాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట వింటున్నంతసేపు రోమాలు అలా నిక్కబొడుచుకునే ఉంటాయనటంలో అతిశయోక్తి లేదు. ఆ పాటలోని ఊపుకు అందరూ ఫిదా అయిపోవాల్సిందే. సాధారణంగా పవర్ స్టార్ మూవీలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మూవీలోని పాటలు ఎంత హిట్ అయినా అసలు పాటల కంటే తాను పాడే మాండలిక పాటలే ఎక్కువ అభిమానులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అది జనసేనాని ప్రత్యేకత. అందుకే పవన్ అభిమానులను నిరాశపరచకూడదని నిర్ణయించుకున్నట్లు చిత్ర దర్శకులు డాలీ, సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చిత్రంలో 6 పాటలున్నాయని, వాటికి మంచి బాణీలు సమకూర్చానని, అందుకు పవర్ స్టార్ తనతో పాటు దర్శకులు డాలీ ఎంతో సహకరించారన్నారు. అంతేకాదు ఈ సినిమాలో పాటలు ఎంత ఆకట్టుకుంటాయో అంతకంటే ఎక్కువగా పవన్ గారి ఫోక్ సాంగ్స్ ఆకట్టుకుంటాయని తెలిపారు. ఈ చిత్రం మొదలుపెట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక కవచంలా నిలబడి ముందుకు తీసుకువెళ్లారని, టీజర్ నుండి మొదలుకొని తొలిపాట రిలీజ్ అయ్యే వరకు వారందించిన తోడ్పాటు, ప్రోత్సాహం ఆ భగవంతుడు కూడా ఇవ్వలేదన్నారు అనూప్ రూబెన్స్. శరత్ మరార్ నిర్మాణంలో డాలీ దర్శకత్వంలో పవన్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.